హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ అండ్ డిఎస్సి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ చెప్పుకోలేదు, థర్డ్ చాప్టర్ చెప్పుకున్నాము, ఫస్ట్ చాప్టర్ చెప్పుకున్నాము. టోటల్గా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండ్ ఫోర్త్ చాప్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇందులో కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయండి, అవి మనము టెక్స్ట్ బుక్లోని మొత్తం కవర్ చేశాను. కొన్ని ఈ మెటీరియల్లో ఉన్నాయండి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అందరూ మన వీడియోకి మంచి లైక్స్ అండ్ హైప్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ బోధనోపకరణాలు రకాలు వర్గీకరణ. ఇక్కడ అంటే టెక్స్ట్ బుక్లో ఇట్లా మ్యాప్ లాగా లేదు కదా, అందుకే నేను ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చార్టులు అంటే ఏంటి, ఫ్లాష్ కార్డులు అంటే ఏంటి, నమూనాలు అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు బోధనోపకరణాలు రకాలు ఉంటాయి. ఏంటి? రేఖాచిత్ర సాధనాలు, ప్రదర్శన బల్లలు, త్రిమితీయ సాధనాలు, ప్రక్షేపణ సాధనాలు, శ్రవణ సాధనాలు, దృశ్య శ్రవణ సాధనాలు, కృత్యాధారణ సాధనాలు కదా. ఇందులో రేఖాచిత్ర సాధనాలు అంటే ఏంటో చూద్దాం. రేఖాచిత్ర సాధనాలు అంటే ఏంటి? మ్యాపులు, చార్టులు, గ్రాఫ్లు, ఫ్లాష్ కార్డు, పోస్టర్లు, కార్టూన్లు, ఫోటోగ్రాఫ్లు. వీటిని ఏమంటారు? గ్రాఫికల్ ఎయిడ్స్ లేదా రేఖాచిత్ర సాధనాలు అంటారు. ఓకేనా. లాస్ట్ టెట్ బిట్ ఏమొచ్చిందంటే, లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్లో కార్టూన్లు దేనికి చెందుతాయి అని ఇచ్చారు. రేఖాచిత్ర సాధనాల, త్రిమితీయ సాధనాల, ప్రదర్శన బల్లల, ప్రక్షేపణ సాధనాల అని ఇచ్చారు. ఏంటి? కార్టూన్లు. అందుకే ఇక్కడ రౌండప్ చేసాయి. ఇది ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. మళ్ళీ చెప్తున్నా, మ్యాప్లు, చార్ట్లు, గ్రాఫ్లు, ఫ్లాష్ కార్డులు, పోస్టర్లు, కార్టూన్లు, ఫోటోగ్రాఫ్లు, ఇవి రేఖాచిత్ర సాధనాలు, గ్రాఫికల్ ఎయిడ్స్ అని అంటాం. నెక్స్ట్ డిస్ప్లే టేబుల్ అంటే ప్రదర్శన బల్లలు. ప్రదర్శన బల్లను పెట్టినట్టంటే నల్ల బల్ల, బులెటిన్ బోర్డు, ప్యానల్ బోర్డు, పెగ్ బోర్డు, అయస్కాంత బోర్డు. నల్ల బల్ల గురించి బులెటిన్ బోర్డు, ప్యానల్ బోర్డు, పెగ్ బోర్డు, జియో బోర్డు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రీవియస్ వీడియోలో. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి అన్ని టాపిక్స్ నేను కవర్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్రదర్శన బల్లలను వేటినంటారు? నల్ల బల్ల, బులెటిన్ బోర్డు, ప్యానల్ బోర్డు, పెగ్ బోర్డు, అయస్కాంత బోర్డు. ఓకేనా, ఇవి ప్రదర్శన బల్లలు. నెక్స్ట్ 3D ఎయిడ్స్, త్రిమితీయ సాధనాలు అని వేటినంటారో చూద్దాం. నమూనాలు, మాదిర్లు, నెక్స్ట్ వస్తువులు, తోలుబొమ్మలు, వీటిని త్రిమితీయ సాధనాలు అంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. నమూనాలు, మాదిరులు, వస్తువులు, తోలుబొమ్మలు వేటికి చెందుతాయి అని అడిగారు ప్రీవియస్, అందుకే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తోలుబొమ్మలు త్రిమితీయ సాధనాలు. ఓకే, నమూనాలు, మాదిర్లు, వస్తువులు, తోలుబొమ్మలు. నెక్స్ట్ ప్రక్షేపణ సాధనాలు వేటి కిందకి వస్తాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ త్రిమితీయ సాధనాలు ఉంది కదా, నమూనాలు, మాదిర్లు, వస్తువులు, తోలుబొమ్మలు. ఇవి ఎందుకంటే, నమూనాలు అంటే ఇప్పుడు ఒక తాజ్మహల్ బొమ్మ ఉంది, అది మనం అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా లెసన్, కాబట్టి వాటి నమూనాను తీసుకొచ్చి స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటిని ఇప్పుడు క్లాక్ ఉంది, క్లాక్ నమూనాను తీసుకొని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాము కదా, ఆ విధంగా వీటిని త్రిమితీయ సాధనాలు అంటాం. 3D ఎయిడ్స్. నెక్స్ట్ ప్రక్షేపణ సాధనాలు, రేడియో, CD, టేప్ రికార్డ్, చిత్రఖండాలు, ట్రాన్స్పరెన్సీలు, వీటిని ప్రక్షేపక సాధనాలు అంటారు, ప్రొజెక్టెడ్ ఎయిడ్స్. ఓకే. నెక్స్ట్ శ్రవణ సాధనాలు అంటే వినడం ద్వారా నేర్చుకునేటి. రేడియో, CD, టేప్ రికార్డ్, ఇవి కనిపించవు, వినడం వరకే, అందుకే శ్రవణ సాధనాలు. దృశ్య శ్రవణ సాధనాలు అంటే టీవీ, సినిమాలు, కంప్యూటర్, వీటిని దృశ్య శ్రవణ సాధనాలు అంటాం. నెక్స్ట్ కృత్యాత్మక సాధనాలు అంటే ఏంటి? క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు, అక్వేరియం, వైవేరియం, హెర్బేరియం, టెర్రేరియం, వీటిని క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు, అక్వేరియం, వైవేరియం, హెర్బేరియం, టెర్రేరియం, ఇవి కృత్యాత్మక సాధనాలు, యాక్టివిటీ ఎయిడ్స్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇంపార్టెంట్ అంటే నమూనాలు, మాదిర్లు, తోలుబొమ్మలు, కార్టూన్లు, నెక్స్ట్ రేడియో, టేప్ రికార్డ్, ఇవి వేటికి చెందుతాయి అని అంటారు, అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ దృశ్యోపకరణాలు కిందకి ఏవి వస్తాయి? దృశ్యోపకరణాలు అంటే చూడడం ద్వారా చేసేటి. గ్రాఫిక్ ఉపకరణాలు, చార్ట్లు, ఫ్లాష్ కార్డులు, కార్టూన్లు, పటాలు, చిత్రాలు, గ్రిడ్ పేపర్లు, ఇవి గ్రాఫిక్ ఉపకరణాలు. త్రిమితీయ ఉపకరణాలు, నమూనాలు, స్పెసిపెన్, డయారామా, తోలుబొమ్మలు. స్పెసిపెన్, డయారామా అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తోలుబొమ్మలు ఇవేంటి? 3D ఎయిడ్స్.
నెక్స్ట్ ప్రక్షేపక ఉపకరణాలు, స్లైడ్లు, ఫిలిం స్ట్రిప్లు, ఓపెన్ ప్రొజెక్టర్లు, ఓహెచ్పి, ఎపిడైస్కోప్. ఇవి ప్రక్షేపక ఉపకరణాలు. ప్రదర్శన బల్ల అంటే తెలుసు, అంటే బోర్డులు, వైట్ బోర్డ్, బ్లాక్ బోర్డ్, బిల్టింగ్ బోర్డ్, జియో బోర్డ్, పెగ్ బోర్డ్, ప్యానల్ బోర్డ్, రోలింగ్ బోర్డ్. వీటిని ప్రదర్శన బల్లలు అంటారు. నెక్స్ట్ శ్రవణ ఉపకరణాలు అంటే ఏంటి? వినడం ద్వారా రేడియో, టేప్ రికార్డ్. శ్రవణ దృశ్య ఉపకరణాలు అంటే చూడడం, వినడం, టెలివిజన్, కంప్యూటర్, చలనచిత్రాలు. ఇవి ఈ విధంగానే అడుగుతారు. శ్రవణ దృశ్య ఉపకరణాల్లో లేనిది అని అడుగుతారు. ఈ మూడిచ్చి ఇంకోటి కొత్తది చేయొచ్చు కదా. రేడియో అని ఇస్తారు ఇక్కడ. టెలివిజన్, కంప్యూటర్, చలనచిత్రాలు, రేడియో. దృశ్య శ్రవణ ఉపకరణాల్లో లేనిది అని అడుగుతారు, అంటే రేడియో. ఆ విధంగా మనం క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుంది, చూసుకోవాలి. కృత్యోపకరణాలు, హెర్బేరియం, అక్వేరియం, వైబేరియం, టెర్రేరియం, ప్లానెటోరియం. ఈ ఫిజిక్స్ బయోకి సంబంధించింది, సైన్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఆన్సర్ చెప్పండి. కార్టూన్లు మరియు కామిక్స్ అనేవి కృత్యధార బోధనోపకరణాలు, గ్రాఫిక్, త్రిమితీయ, డిస్ప్లే బోర్డులు. ఇప్పుడు చెప్పండి. ఇంతకుముందు నేను కార్టూన్లు అంటే ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇవి మరి దేని కిందకి వస్తాయి? గ్రాఫికా, త్రిమితీయనా, కృత్యాధారణ, డిస్ప్లేనా? గ్రాఫిక్ ఉపకరణాలు. ఇంతకుముందు చెప్పాను కదా. ఇక్కడ చూడండి, స్టార్టింగే చెప్పాను గ్రాఫిక్ ఎయిడ్స్, కార్టూన్స్ అని. నెక్స్ట్ ఇంకొకటి, సౌర కుటుంబం పాఠ్యాంశాన్ని ఎక్స్ అనే ఉపాధ్యాయుడు ఫిలింల ద్వారా, వై అనే ఉపాధ్యాయుడు పనిచేసే నమూనాల ద్వారా వారు ఉపయోగించిన ఉపకరణాలు వరుసగా. సౌర కుటుంబానికి సంబంధించి ఎక్స్ అనే ఉపాధ్యాయుడు ఫిలింల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాడట. వై అనే ఉపాధ్యాయుడు నమూనాల ద్వారా. నమూనాలు అంటే ఏంటి? ఏమని చెప్పాను? త్రిమితీయ, 3D ఎయిడ్స్ అని చెప్పాను కదా. ఫిలిం స్ట్రిప్స్ అంటే దేని కిందకి వస్తాయి? ఫిలిమ్స్ దేని కిందకి వస్తాయి నాని? ప్రక్షేపక ఉపకరణాల కిందకి వస్తాయి. ఇక్కడ చూద్దాం, ప్రక్షేపక 3D ఎక్కడుందో చూద్దాం. ఇగో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ చార్ట్లు. చార్ట్ల గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చార్టులు విషయ సామగ్రిని సంక్షిప్తం చేసి వివరించడానికి, దాని అంశాలను పోల్చడానికి, వ్యత్యాసాలను చూపడానికి ఉపయోగించే దృశ్య సాధనమే చార్టు. చిన్న చిన్న పదాలు, బొమ్మలు, నిర్వచనాలు, సూత్రాలు, సాంకేతిక పదాలు మొదలైనవి తరగతి గదిలో ప్రదర్శించడానికి ఉపయోగించే ఒక దళసరి కాగితం. గణిత బోధనంలో ప్రముఖ స్థానం పొందిన ఉపకరణం చార్ట్. ఓకే. బోధన అనంతరం చార్ట్లను తరగతి గదిలోని గోడకు వేలాడదీసి ఉంచితే విద్యార్థులు పునశ్చరణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ చార్ట్లో ఏ విధంగా రాయాలో కూడా నేను చెప్పాను. చార్ట్లో లాస్ట్ బెంచ్ వరకు ఉన్న విద్యార్థులకు కనిపించేలా కొంచెం పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలి. మళ్ళీ కలర్ స్కెచెస్ ఉపయోగించి డార్క్ కలర్స్ యూజ్ చేయాలి. మళ్ళీ చార్ట్ పైన శీర్షిక అనేది ఖచ్చితంగా రాయాలి. చార్ట్ కింద మీ పేరు రాయాలి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ చార్ట్లో. నెక్స్ట్ ఫ్లాష్ కార్డులు, మెరుపు అట్టలు అంటాము. జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తుంచుకోవడానికి ఆ ఫ్లాష్ కార్డులను యూజ్ చేస్తారు. డ్రిల్లింగ్, మూల్యాంకనం, పునశ్చరణకు యూజ్ చేస్తారు. నిదానంగా అభ్యసించే విద్యార్థులకు ఈ కార్డులను ఇచ్చి తీరికగా అభ్యసించమని చెప్పవచ్చు. అంటే డ్రిల్లింగ్ చేయడానికి, మూల్యాంకన, పునశ్చరణకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్లాష్ కార్డ్స్. అభ్యాసంలో వెనుకబడిన విద్యార్థులకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. కార్టూన్లు అంటే వ్యంగ్య చిత్రాలు. నిగూఢమైన అంశాన్ని, క్లిష్టమైన అంశాన్ని హాస్యపు చిత్రాలుగా మలిచి విద్యార్థి ఆనందదాయకంగా అభ్యసన కలుగజేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కార్టూన్లు అంటే మన టీవీలో రావ కార్టూన్స్ అవేనండి. గ్రిడ్ పేపర్స్, నమూనాలు, ఇవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, చూద్దాము. భిన్నాలు, దశాంశాలు, శతాంశాలు మరియు శాతాలు దీన్ని ఉపయోగించి సులభంగా చెప్పవచ్చు. ఇది ఎస్టర్డే వీడియోలో కూడా నేను చెప్పాను. జియో బోర్డ్, గ్రిడ్ పేపర్, పెగ్ బోర్డు, భిన్నాల చట్టం. భిన్నాలు, దశాంశాలు వేటిని ఉపయోగించి సులభంగా చేయొచ్చు? భిన్నాల చట్టం. గ్రిడ్ పేపర్ని ఉపయోగించి ఈజీగా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ నమూనా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ప్రీవియస్ వీడియోలో.
నెక్స్ట్ ఇంతకుముందు చెప్తా అన్నా కదా స్పెసిమెన్లు డయోరామా అంటే ఏంటియో ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, నిజమైన వస్తువుని పోలి ఉండడమే కాకుండా నిజ వస్తువు వలె కనిపిస్తుంది. నిజమైన వస్తువుని పోలి ఉండడమే కాకుండా నిజ వస్తువు వలె పనిచేస్తుంది. జీవశాస్త్ర పాఠ్యాంశాలైన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు నిర్మాణ పనితీరు. మాకప్ అంటే పనిచేసే నమూనా అన్నట్టు. నిజమైన వస్తువులు పోలి ఉండడం కాకుండా నిజ వస్తువు వలె పనిచేస్తుంది. జీవశాస్త్ర పాఠ్యాంశాలైన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల నిర్మాణం పనితీరుని ఇట్లా బొమ్మ చేసి వాటికి ఇట్లా నిజమైన వస్తువులా తయారు చేయడాన్ని మాకప్ పనిచేసే నమూనా అంటారు. స్పెసిమెన్ నిజ వస్తువు యొక్క విడిభాగాలతో తయారు చేసినది స్పెసిమెన్. నిజ వస్తువు యొక్క విడిభాగాలతో తయారు చేసింది ఏంటి? స్పెసిమెన్. స్పెసిమెన్లను ఉపయోగించి బోధన జరిపే ఉపాధ్యాయుడు కొమినియస్ సలహా పాటించినట్లు దీని ద్వారా తెలియజేస్తుంది. స్పెసిమెన్ అంటే ఏంటి? నిజ వస్తువు యొక్క విడిభాగాలతో తయారు చేసింది. ఓకే, నెక్స్ట్ డయోరామా. సహజ సన్నివేశాన్ని ఏర్పరిచే కృత్రిమ వాతావరణమే డయోరామా. వస్తువులు, పెయింటింగ్స్, కాంతి ఫోటోలు, ధ్వని, కాంతి ప్రభావాల ద్వారా త్రిమితీయ దృశ్యాలను చిత్రీకరించుటకు చక్కగా ఆలోచించి నిర్వహించే సెట్టింగ్తో కూడినదే డయోరామా. అంటే సందర్భాల కళ్ళ కట్టినట్లు చూపించవచ్చు. బొగ్గు గనుల అంతర్భాగాలను, ఉక్కు పరిశ్రమ, న్యూక్లియర్ శక్తి ఆవిర్భావం, చంద్రునిపై వాతావరణం మొదలైనవి అంటే సహజ సన్నివేశాన్ని ఏర్పరిచే కృత్రిమ వాతావరణం అన్నట్టు సెట్టింగ్స్. ఆ విధంగా సెట్టింగ్స్ ఏర్పరిచేదాన్ని డయోరామా అంటాం. డయోరామా ప్రదర్శనలు సైన్స్ మ్యూజియంలో చూడవచ్చు. డయోరామాకు ఉపయోగించిన బోధన జరిపే విధానం స్టిమ్యులేషన్ అంటారు. నెక్స్ట్ తోలుబొమ్మలు అంటే పప్పెట్స్. తోలుబొమ్మలు ప్రదర్శిస్తూ వాటి కదలికకు అనుగుణంగా మాట్లాడుతూ ప్రదర్శకుడు కథన నడుపుతాడు. ఇట్లా చేతులకు గ్లోవ్స్ వేసుకొని ఇట్లా తోలుబొమ్మలు ఆడిస్తారు. కృత్యాధార బోధనకి ఇది ఒక మంచి ఉదాహరణ. నెక్స్ట్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయని టాపిక్స్, అందుకే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతకుముందు వీడియోలో గణితంలో బోధన సామగ్రి 229 ఈ వీడియోలో నల్లబల్ల ఎక్స్ప్లెయిన్ చేశాను, జియో బోర్డు, గ్రిడ్ బోర్డు, నెక్స్ట్ పెగ్ బోర్డు ఎక్స్ప్లెయిన్ చేశాను. గణిత పేటిక గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెపీరే పట్టీలు, డొమినో కార్డ్స్, క్యూసెనియర్ పట్టీలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో లేనివి బుక్లో ఉన్నవి కాబట్టి బుక్లో ఉన్నవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో స్పెసిమెన్స్, డయోరామా గురించి లేవు, అందుకే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నమూనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, చార్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ.